వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిబేట్. అశ్లీలతపై కేంద్రం తాజాగా కొరడా ఝుళిపించింది. సాఫ్ట్ పార్న్ ఓటీటీలను కూడా బ్యాన్ చేసింది మోడీ సర్కార్. తాజాగా 25 యాప్లు వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఆ జాబితాలో ఉల్లు, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, అడ్డా టీవీలు ఉన్నాయి. తక్షణమే ప్రసారాలు నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో ఏఎల్టీటీ, బూమెక్స్, నియానెక్స్, విఐపి, నవరసలైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫ్యూగి, ఫీనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, హాటెక్స్ విఐపి, హల్చల్ యాప్, మూడెక్స్, మోజ్ఫ్లిక్స్, ట్రెఫ్లిక్స్ పై కొరడా ఝుళిపించింది మోడీ సర్కార్. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను ఉల్లంఘిస్తూ సాఫ్ట్ పోర్న్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అందుకే నిషేధం విధించినట్టుగా తెలుస్తోంది. కామోద్దీప వెబ్ సిరీస్ ముసుగులో ఈ యాప్లు కంటెంట్పై నియంత్రణ ఎంతమాత్రం లేకుండా కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం వెంటనే యాక్షన్ తీసుకుంది. తెలిసి తెలియని ప్రాయం, ఎదగని వయస్సు, సాంకేతికత అతి వినియోగం పిల్లలను, యువతను ఇప్పుడు పెడదారి పట్టించేలా చేస్తున్నాయి. వివిధ పరిస్థితుల ప్రభావంతో యువతీ యువకులు అశ్లీలత వీక్షణకు అలవాటు పడుతున్నారు. చివరకు దానికే బానిసలుగా మారుతున్నారు. చిట్టి చిట్టి బుర్రలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ సాఫ్ట్ పార్న్ ఓటీటీలు. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమైన పాన్ ఇప్పుడు పిల్లలు కూడా ఎప్పుడంటే అప్పుడు చూసే పరిస్థితులు వచ్చేశాయి. దీంతో కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. అయితే పార్న్ వీక్షణ ప్రభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అది అనేక దుష్ఫలితాలకు దారితీస్తోందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. చిట్టి మనస్సులను కలుషితం చేస్తోందని హెచ్చరిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్లోని అర్ధనగ్న దృశ్యాలు కూడా పిల్లల మస్తిష్కంలో లేనిపోని ఆలోచనలకు దారితీసేలా ఉంటాయి. అందుకే సాఫ్ట్ పోర్న్ సైట్లను నిషేధించింది కేంద్రం. సో మొత్తానికి చూసుకుంటే అశ్లీలత సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. సాఫ్ట్ పార్న్ ఓటీటీలను బ్యాన్ చేసింది మోడీ సర్కార్. తాజాగా 25 యాప్లు వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఆ జాబితాలో ఉల్లు, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, అడ్డా టీవీలు కూడా ఉన్నాయి. తక్షణమే వీటి ప్రసారాలు నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో ఏఎల్టీటీ, బూమెక్స్, నియానెక్స్, విఐపి, నవరసాలైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్లు ఉన్నాయి. వీటితో పాటు షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫ్యూగి, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, హాటెక్స్ విఐపి, హల్చల్ యాప్, మూడెక్స్, మోజ్ఫ్లిక్స్, ట్రెఫ్లిక్స్ పై కూడా కొరడా ఝుళిపించింది మోడీ సర్కార్. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను అన్నింటినీ ఉల్లంఘిస్తూ ఈ సాఫ్ట్ పోర్న్ కంటెంట్ను ఇవి ప్రసారం చేస్తున్నాయి. కాబట్టి కామోద్దీప వెబ్ సిరీస్ ముసుగులో ఈ యాప్లు కంటెంట్పై నియంత్రణ లేకుండా ప్రసారం చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి తాజాగా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు వీటిని బ్యాన్ చేయాలని జారీ చేసింది. దీంతో కేంద్రం యాక్షన్ కూడా తీసుకుంది. ఇక తెలిసి తెలియని ప్రాయంలో చిన్న పిల్లలు, ఎదిగని వయస్సులో యువతీ యువకులు సాంకేతికత అతి వినియోగం వల్ల
పెడదారి పట్టించేలా చేస్తోంది. వివిధ పరిస్థితుల ప్రభావంతో యువతీ యువకులు అశ్లీలత వీక్షణకు అదే పనిగా అలవాటు పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. చివరకు బానిసలుగా వాటికే మారుతున్నారు. చిట్టి చిట్టి బుర్రలపై ఇవి చాలా పెద్దగా ప్రభావాన్నే చూపుతున్నాయి. సాఫ్ట్ పార్న్ ఓటీటీలు ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమై ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు కూడా చూసే పరిస్థితులు వచ్చేశాయి. దీంతో వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక ఇదే సమస్యపై మనతో విశ్లేషించడానికి, మరిన్ని విషయాలు మనకి తెలియపరచడానికి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ముఖ్యంగా చెప్పండి, ఈ అశ్లీల వెబ్సైట్స్ తాజాగా కేంద్రం ఒక 25 వెబ్సైట్లను కూడా బ్యాన్ చేసింది. అయితే 2015 నుంచి మనం తీసుకుంటే 2015లో చాలా భారీగా దగ్గర 1000 వెబ్సైట్లను బ్యాన్ చేసింది. ఆ తర్వాత 2018లో కూడా ఒక 40-50 సైట్లను బ్యాన్ చేసింది. అయితే ఇది ఒక పర్వంగా సాగుతూ వస్తుంది సార్. అయినప్పటికీ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం, ముఖ్యంగా మన సమాజానికి సంబంధించినంత వరకు? దీంట్లో చాలా మంది పైకి మేధావుల్లా కనబడే వాళ్ళు చేసేటువంటి వాదనే పెద్ద సమస్య. ఎందుకంటే ఈ మొదటి నుంచి కూడా మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత క్రియేటివ్ ఫ్రీడమ్ అనేటువంటి పదాలు వాడేవాళ్ళు కొందరు ఉంటారు. మిగతా వాళ్ళకి ఇవన్నీ అర్థం కారు. మీరు అమాయకులు, మీరంతా అజ్ఞానులు. క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే ఏంటి మీకు తెలియదు. కనుక క్రియేటివ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు కొంత కంటెంట్ తయారు చేస్తుంటారు. కనుక దాన్ని కళను మీరు నిషేధించవద్దు. కళను మీరు ఇచ్చేయాలి, సన్మానించాలి, కళను ఆహ్వానించాలి, కళను పెంచి పోషించాలి. కనుక క్రియేటివ్ ఆర్టిస్టులను మీరు దెబ్బతీయొద్దు. ఇలాంటి ఒక వింతైనటువంటి వాదనతో ఈ ముసుగులో కొందరు ఈ అశ్లీలమైనటువంటి కంటెంట్ను బలవంతంగా మన అందరితో చూపిస్తున్నారు, మన పిల్లలకు చూపిస్తున్నారు. మన ముందు అంటే ఆ విధంగా చట్టంలో ఉన్న లొసుగులను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విధంగా కోర్టు ముందు కూడా వాదిస్తున్నారు అనేక సార్లు. అలా మనతో మెల్లమెల్లగా ఈ విషయాన్ని కొద్దిగా తినిపిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఒక 1000 ఉదాహరణకు 1000 వెబ్సైట్లు ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి గతంలో, 2015లో. ఎందుకంటే అవుట్ రైట్ గా అవి పోర్న్ అని, అవి చాలా డర్టీగా ఉన్నటువంటి సెక్షువల్ ఇవి అని చెప్పేసి, వీడియోస్ అని చెప్పేసి బ్యాన్ చేశారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు ఎవరికి కూడా. కానీ ఈ అశ్లీలాన్ని శృంగారాన్ని మిక్స్ చేసి, శృంగారం అనే అశ్లీలాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. చాలా చీప్ గా డబ్బు సంపాదించేటువంటి పని. దానికి కళ అనేటువంటి ఒక రంగు కలిపి కళలను పోషించండి, కళలను మీరు ఇచ్చేయకండి, ముఖ్యంగా ఈ క్రియేటివ్ కళలను మీరు ఇచ్చేయకండి అని చెప్పేసి అశ్లీలాన్ని పోషించేటువంటి వాళ్ళు దాని అశ్లీలను, అసభ్యతను అన్నిటిని కూడా కళారూపంలో ప్రదర్శించడం. ఈ విధంగా ఏంటంటే అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు మార్కెట్ చేసుకునే వాళ్ళు అశ్లీలాన్ని మార్కెట్ చేసుకుని జుగుత్సాకరమైనటువంటి విషయాన్ని కూడా కళారూపంలో మార్కెట్ చేసుకునే వాళ్ళు. పాపం చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు, ఏమి తెలియక. సార్ మురళీ మనోహర్ గారు, రైట్. మురళీ మనోహర్ గారు, యాక్చువల్గా కనెక్షన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. అయినప్పటికీ కూడా పోర్న్ వీక్షణ ప్రభావం అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలకి దారితీస్తుందని సైక్రియాట్రిస్టులు కూడా ఈ మధ్య మరింత ఆందోళన పరిస్థితులు కూడా వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారి యొక్క మనస్సుల్ని కలుషితం చేస్తూ అనేక రకాలైనటువంటి నేర ప్రవృత్తికి కూడా ఈ యొక్క పోర్న్ వీడియోస్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే విచ్చలవిడిగా ఇవి విశృంఖలంగా ఒక రకంగా గవర్నమెంట్
బ్యాన్ చేసినప్పటికీ కూడా మరొక రకంగా మరొక అడ్డదారుల్లో కూడా ఈ పార్న్ అనేది విశృంఖలంగా విస్తరిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు VPNలు అందుబాటులోకి వచ్చేసాయి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి. సో వీటన్నింటి ద్వారా కూడా యువత అనేది దీన్ని ఎలాగైనా చూడాలి, దీని ద్వారా మరింత ఉత్తేజితం కావాలి అనేటటువంటి ఒక పెడదారి పడుతోంది అని చెప్పి వాదనలు అరే ఖచ్చితంగా వస్తున్నాయి, అది మన కళ్ళ ముందు కనిపిస్తోంది కూడా. దీనివల్ల నేర ప్రవృత్తి కూడా మరింత పెరిగిపోతోంది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఆయన సరే, మళ్ళీ మన గెస్ట్ మురళీ మనోహర్ గారు లైన్లోకి వచ్చారు. మురళీ మనోహర్ గారు, అదే అండి, చిన్న పిల్లల యొక్క బ్రెయిన్స్ ను కలుషితం చేసేసి కరెక్ట్ సార్. ఇప్పటికే మా పిల్లలు చదువులు మానేశారండి. ఇళ్లలో పిల్లలు ఇంటర్నెట్ అనేది ఏందండి, ఇంటర్నెట్ ఆట బొమ్మలు లాంటిది. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చిన్న పిల్లవాడికి అందుబాటులో ఉంది. తల్లిదండ్రుల చేతిలో మొబైల్ ను తీసుకుంటే అందులో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ అన్నా అశ్లీలం అన్నా ఒకటే. దెర్ ఇస్ నో అదర్ మీనింగ్. ఇంటర్నెట్ ఉంది అంటే అశ్లీలం చేతిలో ఉన్నట్టే లెక్క. మీరు ఈ మధ్యన క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది, మహిళల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, ఇంట్లో అన్న చెల్లెళ్ళు సంబంధాలు చెడిపోతున్నాయి, బిడ్డ తండ్రి తేడా లేకుండా పోయినాయి. పశువులు లాంటి ఒక ప్రవృత్తి మనుషుల్లో కనపడతా ఉంది. అన్నిటికీ మూలం ఏంటంటే ఈ అశ్లీలం భయంకరమైనటువంటి అశ్లీలం. అది కూడా అనేక పద్ధతుల్లో జరిగేటువంటి అశ్లీలాన్ని చూసినటువంటి వాడు మెదడు చెడిపోయేసి, ఇది డ్రగ్ లాంటిదే అండి, డ్రగ్ అడిక్షన్ లాంటిదే. చాలా ప్రమాదమైన డ్రగ్ అడిక్ట్ అయితే వాడు కింద పడిపోతాడు, వాడు అనారోగ్యం పాలవుతాడు. కానీ వీడి మెదడు ఎమోషనల్ అయిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంట్లో అమ్మ చెల్లి పెళ్ళాం అనేటువంటి తేడా లేనటువంటి ఒక పశు ప్రవృత్తి వీడి లోపల వచ్చేసింది కదా. ఈవెన్ మహిళల్లో కూడా వచ్చేసింది కదా. ఎంతమంది మహిళలు ఈరోజు భర్తలను చంపేస్తున్నారు పరాయి వాడితో సంబంధాల కారణంగా. ఆశ్చర్యపోతాము, ఇదేంటి భారతదేశంలో ఇలా జరుగుతుందా? మహిళలు అక్రమ సంబంధాలతో భర్తలను చంపేటువంటి ఎందుకు ఈ వైపరీత్యం? ఇవన్నిటికి కూడా మూలం ఈ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి, ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మురళీ మనోహర్ గారు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కూడా గత కొంతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు కూడా తమ భర్తలపైనే పైశాచికత్వానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ రకంగా ఇల్లిసిట్ రిలేషన్స్ కూడా మరోవైపు నుంచి చూస్తే పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటన్నింటికీ మరి వీటి ప్రభావం లేదంటారా? వీటి ప్రభావమే ఉంది. మీరు ఈ మధ్యన జరిగినటువంటిది, ఇప్పుడు ఈ బ్యాన్ చేసిన వాటిలో ఉల్లు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉందండి. అది మీరు అది కానీ చూసినట్టే ఇది సాఫ్ట్ పోర్న్ అంటేనే అశ్లీలం. మరి సాఫ్ట్నెస్ ఏముంటుంది దాంట్లో, హార్డ్నెస్ ఏముంటదండి? నాకు అర్థం కాదు. స్వరా భాస్కర్ అనే ఒక మేధావి, వీళ్ళంతా ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఈ దేశంలో, ఇలాంటి వాళ్ళంతా ఈ స్వరా భాస్కర్ లేకపోతే ఈ ఖాన్లు వీళ్ళే పోరాడి ఈ ప్లాట్ఫామ్స్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఉల్లు బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే అన్ని ఉల్లే కాదు, అన్ని ఇప్పుడు బ్యాన్ అయిన బిగ్ షాట్స్ కానీ, బూమెక్స్ కానీ, ఇవన్నీ బుల్ కానీ 24 ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఇండైరెక్ట్ గా అశ్లీలాన్ని మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. దొరికిపోయారు వీళ్ళంతా కూడా. అవునండి, దొరికాకనే ఇప్పుడు మన ముందు ఈరోజు బ్యాన్ ఆర్డర్ వచ్చేసింది. ఎప్పుడో కావాల్సింది, లాస్ట్ 5-6 years నుంచి కూడా ఇది మన దగ్గర ప్రదర్శింపబడ్డది. చాలా మంది పిల్లలు తప్పుదారి పట్టారు ఇప్పటికే. ముఖ్యంగా చూసుకుంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ సోషల్ మీడియా స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి కదా, సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి ఎలా అనుకోవచ్చండి? ఎందుకంటే ఏదో ఒకటి చొప్పించినప్పుడు, ఎందుకంటే ఇటువంటి వాటి మీదే ఇవాళ రేపు వ్యూయర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి కంటెంట్ మాత్రమే ప్రమోట్ చేసుకుంటే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, లేదు మనకి మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది, మన ఛానల్ ప్రమోట్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటారా? ఖచ్చితంగా మనం అవునని చెప్పుకోవాల్సిన విషయం. నో డౌట్ అబౌట్ ఇట్. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇంకా ఈజీగా పిల్లలు పడిపోతున్నారు. ఎందుకంటే పర్టికులర్ గా మీరు యూట్యూబ్ లో వీటిలో OTT ప్లాట్ఫామ్స్ కి వెళ్ళేసి ఈ బ్యాండ్ పోర్న్ వీడియోస్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఉంటే ఎల్డర్స్ ఉంటారు, అందులో ప్రమాదం లేదు. కానీ సోషల్ మీడియాలో కళ్ళ ముందు వచ్చి పడుతుందండి ఇది. ఈ అశ్లీలం అనేది వద్దనుకుంటే మీ కళ్ళ ముందు వచ్చి పడుతుంది. చిన్నపిల్లలు ఏదో ఫేస్బుక్ వాడు చక్కటి బ్లాగ్స్ రాస్తుంటారు, లేకపోతే ఇవి రాస్తుంటారు. వాటి ముందు వచ్చి కళ్ళ ముందు పడితే వాడు ఏం కావాలి, ఎంత టెంప్ట్ కావాలి, పైనుంచి వాటి డీప్ గా వాటిలో వెళ్ళి ఒక్కడున్నప్పుడు ఇవన్నీ చూసి అమ్మాయిలు అబ్బాయిలు
ఎంత తప్పుదారి పడుతున్నారు, ఎంత వాళ్ళ ఇదే అవుతుంది, కరప్ట్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్. సార్ సో ఈ చాలా దుర్మార్గం జరిగిపోతుంది ఈ దేశం పైన. ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య కాలంలో మోడీ గారిని అనేక కోరికలు కోరే వాళ్ళలో మహిళలు చాలా మంది ఏం చేస్తున్నారు, మోడీ గారు ఈ పోర్న్ వీడియోస్ ను ఇంకా వారు వచ్చాక కూడా ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకంటే మోడీ గారి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు, మంచి విషయాలు, ముఖ్యంగా మంచి విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎట్లా అయితే రామాలయం నిర్మాణం కావాలని కోరుకున్నారో అలాగే పోర్ను బ్యాన్ కావాలని కూడా కోరుకునే వాళ్ళని. ఎందుకంటే మోడీకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు అనే వాళ్ళు కూడా ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. ఎందుకు మోడీ గారి ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం, దీన్ని ఆపేయచ్చు కదా అని చెప్పేసి, కానీ ఆపడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చట్టాలు అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకు, చట్టమే ఆపేస్తుంది, మోడీ గారి చేతులను కట్టేస్తుంది చట్టం. ఎవరిని పోర్న్ వీడియోస్ చేసే వాళ్ళని కాదు కట్టేస్తున్నది, మోడీ గారి చేతిని కట్టేస్తుంది. అంటే సార్ ఇక్కడ నేను ప్రధానంగా ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. చట్టపరంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయంటారా, లేదంటే చట్టపరంగా ఉన్నటువంటి లిమిటేషన్స్ మించినటువంటి సాంకేతికత ఇప్పుడు ప్రబలింది కదా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని సైట్స్ బ్యాన్ చేస్తున్నామండి, మళ్ళీ తర్వాత మళ్ళీ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడో గవర్నమెంట్ దృష్టి సారిస్తుంది, మళ్ళీ వాటిని బ్యాన్ చేస్తుంది. ఇలా 3 దఫాలుగా జరుగుతూ వచ్చింది. 2015 తీసుకోండి, 2018 తీసుకోండి, మళ్ళీ ఈ మధ్య ఇటీవల 25 సైట్స్. బట్ ఇది దీనికి అంతమన్నాడు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ సాంకేతికత ఏదైతే ఉందో ఇప్పుడు VPNs ద్వారా కూడా బ్రౌజ్ చేయగలుగుతున్నారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. సో దానికి ఒక నిబద్ధత అనేది లేదు, దానికి మనం పరిమితులు అనేవి విధించలేం యాక్చువల్గా, ఎందుకంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అది. ఆ పరంగా కూడా చెప్పండి సార్. మీరు అన్నది నిజం. ఒకటేమో చట్టం యొక్క దీంట్లో లొసుగులు ఉన్నాయి, చట్టంలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అయితే ఇవి ఉన్నాయో క్రాక్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించే తెలివైన వాళ్ళు ఉన్నారు. రెండవది ఏంటంటే టెక్నాలజీ మన చేతికి అందకుండా పోతుంది, మనం నిస్సహాయాలు అవుతున్నాం ఒక్కోసారి టెక్నాలజీ కనుక. టెక్నాలజీని మనం నియంత్రించలేకపోతున్నాం. మీరు అన్నట్టుగా VPN లాంటి ఇవి వచ్చేసిన తర్వాత మన చేతుల్లో ఇంకా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత పూర్తి యూసేజ్ లోకి రాలేదు. వచ్చాక బహుశా ఏవి మన నియంత్రణలో ఉండవేమో. చివరకు మనం పిల్లలకి ఏం చెప్పాల్సి వస్తుంది అంటే ఏవి చూడాలి ఏవి చూడకూడదు అని ఇంట్లో పాఠం నేర్పుకొని బయటికి తీసుకెళ్లాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే వీలైనంత వరకు చట్టము పనిచేయాలి, మన దేశంలో ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. ముఖ్యంగా ఏమీ తెలియని ఏమంటాం అన్యం పుణ్యం తెలియని పిల్లలను మనం కాపాడుకోవాలి, వాళ్ళ మైండ్ కరప్ట్ కాకుండా కాపాడుకోవాలి. కనీసం యవ్వనం వచ్చేంత వరకు, కాస్తంత పెద్దవాళ్ళు అయ్యేంత వరకు వాళ్ళు కనుక క్లీన్ స్లేట్ లాగా వాళ్ళ మెదడు అలా ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అనేకమైనటువంటి మనకు మానసిక సమస్యలు మన పిల్లల్లో వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నిటికీ కారణం అదే సార్. డ్రగ్స్ ఒక సమస్య అయితే, డ్రగ్స్ ని మించినటువంటి సమస్య అశ్లీలత. అవునండి, అశ్లీలత చాలా కరప్ట్ చేస్తుంది మన పిల్లల్ని. అందుకే పిల్లలు సూసైడ్ టెండెన్సీస్ అన్ని పెరగడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పైన, మహిళల పైన, వృద్ధ మహిళల పైన కూడా దాడులు చేస్తా ఉన్నారు. వృద్ధ మహిళల పైన మొన్న ఈ మధ్యలో చూసాము, 40 ఏళ్ల మహిళ 16 ఏళ్ల అబ్బాయిని అక్రమ సంబంధం పెట్టుకొని కేసు అయిపోయింది. ఇలాంటివి అన్ని మనం చూస్తున్నాం. కనుక అక్కడ పురుషుడు స్త్రీని తప్పు పట్టలేము, అశ్లీలాన్ని తప్పు పట్టాల్సిందే. అశ్లీలం అనేది మన సొసైటీ. కనుక మనం మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మానవీయతను కాపాడుకోవాలంటే మాత్రం తప్పకుండా వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ వీళ్ళు ముఖ్యంగా మేధావులు అనేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు డిమాండ్స్ చాలా ఎక్కువ చేస్తుంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక పేరున స్వేచ్ఛ తప్పకుండా అవసరం, కానీ స్వేచ్ఛ కూడా కొన్ని హద్దులు ఉండాల్సిందే. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ ఏదైతే ఉందో అద్దు మీరినటువంటి స్వేచ్ఛ మన సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ప్రజలు మెల్లమెల్లగా రియలైజ్ అవుతున్నారు ఎవరు ఈ సన్నాయిలు నొక్కేవాళ్ళు, ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు. కనుక ఎవరు నిజంగా ప్రగతిశీలము అనే పేరున మన పైన ఇవన్నీ రుద్దుతున్నారు. కనుక ఇది చర్చ జరగాల్సినటువంటి సమయం అండి ఈ సమయం.
అయితే మురళీమోహన్ గారు ప్రస్తుతం చెప్పండి, యాక్చువల్గా ఇప్పటికే కొన్ని చట్టపరమైనటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే వచ్చాయి, చట్టాలు కూడా వచ్చాయి. సెక్షన్ 294 ఆఫ్ బిఎన్ఎస్ అనుకోండి, అలాగే 67 ఆఫ్ 2020 ఐటీ యాక్ట్ అనుకోండి, 2021 ఐటీ యాక్ట్ ఉంది, సెక్షన్ 7 అనుకోండి. ఇటువంటి కొన్ని ప్రొవిజన్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తికి కూడా అనుగుణంగా కొన్ని మార్పులు అయితే చేస్తూనే వస్తుంది గవర్నమెంట్, కాదనలే. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకా, ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది రెండు కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇటువైపు ఈ క్రైమ్ ఇదే ఎక్కువ పెరుగుతోంది యాక్చువల్గా. అంటే విశృంఖలత్వమే ఎక్కువ పెరుగుతున్నటువంటి దాఖలాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం చట్టాలు. బట్ అయినప్పటికీ దాన్ని మించి పెరుగుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వేయచ్చు అంటారు? ఒకటేమో మనుషులుగా మనమే లాక్ చేయగలం, మన మెదడుకు లాక్ చేసుకోవడమే చాలా అవసరం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తృతంగా పెరుగుతున్నాయి ఈ సమయంలో, వాటిని కట్టడి చేయలేము. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది చాలా ప్రమాదంగా మారొచ్చు కూడా. కానీ మానవీయ అవసరాల కోసం చక్కగా వాడుకునేటువంటి వీలు కూడా ఉంది. కానీ నియంత్రణ మన పైన మనకు ఉండాలి. అణుబాంబు ఉంది, స్వీయ నియంత్రణ. అణుబాంబు ఉంది, అణుబాంబును వాడకూడదు, వాడాల విచక్షణ మనకు లేకపోతే అంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అది. అణుబాంబు మన యొక్క విచ్ఛిన్నానికి దారి తీస్తుంది కదా, మొత్తం భూమి పైన ఉన్న మానవుడే లేకుండా చేస్తుంది కదా. అదే అణుశక్తిని మనం వాడుకుంటే మనం శక్తిగా వాడుకోవచ్చు, ఎనర్జీగా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ చెకింగ్ అవసరం. సొంతంగా మన నియంత్రణ మనం చేసుకోవాల్సిందే. అల్టిమేట్ గా ఏమంటాం, టెక్నాలజీ మనల్ని కాపాడదు, మనల్ని మనం కాపాడుకోవాలి. టెక్నాలజీని మన నియంత్రణలో ఉంచుకోవాలి. మనం నియంత్రించుకోకపోతే, మనం నియంత్రించుకోకపోతే టెక్నాలజీని అసలే నియంత్రించుకోలేము. అందుకే చట్టాలు కూడా మనల్ని కాపాడలేము. చట్టం అనేది మనం తయారు చేసుకున్నది, ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికి చట్టం తయారు చేసుకున్నాము. అందుకే మనం అందరము మన నియంత్రణలో మనం ఉండాలి, మన పిల్లలు కూడా మన నియంత్రణలోనే ఉండాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది పర్సనల్ పర్సెప్షన్. నువ్వు ఎలా తీసుకుంటావో అలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే అది మనం మంచి తీసుకుంటే అందులో మంచి చూడొచ్చు. ఎందుకంటే సాంకేతికత అయినా కానివ్వండి, దాన్ని చక్కగా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క జీవితాలని, భవిష్యత్తుని ఉజ్వలంగా చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అలాగే వాళ్ళ జీవితాలని ఇటువంటివన్నీ కూడా ఇటువంటి అడ్డదారులు తొక్కి నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? సో ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రవృత్తి అయినా మన పర్సెప్షన్ని బట్టి ఉంటుంది అంటారు, బాగానే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకసారి కుటుంబ వ్యవస్థ వైపు వద్దామండి. సాంకేతికత అనేది హద్దులు లేకుండా మీరుతున్నటువంటి ఈ యుగంలో మరి కుటుంబ వ్యవస్థ వారి యొక్క పిల్లల మీద, ఎందుకంటే పిల్లల గురించే కదా మనం ఇప్పుడు మాట్లాడుకుంది, వారి మీద ఏ రకమైనటువంటి మానిటరింగ్ చేయొచ్చు అంటారు? కుటుంబ సభ్యులు అందరము మనం కూర్చుకొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్య కాలంలో సమయం లేదు తల్లిదండ్రులకు, ఎవరికి కూడా బిజీ అనే షెడ్యూల్ తోటి కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలు. ఉదాహరణకు ఇంట్లో టీవీ ఉంటుంది, ఎప్పుడు నడుస్తుంటుంది. ఇంట్లో అందరం 10 మంది ఉంటాము, మాట్లాడుకునే సమయం ఉండదు, అందరము మొబైల్లోనే ఉంటాము. కనుక నేను కళ్ళ ముందు కనిపిస్తుంటారు, మా ఆవిడ నా కళ్ళ ముందు, మా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు, కానీ నేను ఫోన్ లో ఉంటాను, ఎప్పుడు 24 గంటలు ఫోన్ లో ఉంటాను. అందుకే ఇళ్లలో కొన్ని హద్దులు మనం గీసుకోకపోతే, పిల్లలను అందరం కూర్చొని మనం కనీసం రోజులో ఒకసారి కనీసం కలిసి కూర్చొని ఒక భోజనం చేసుకోలేకపోతే, కనీసం ఒక హాల్లో మన మొబైల్ నిషేధించే ఒక హాల్ ఉంటే మన మనస్సులు కలుస్తాయి. మనుషులం ఉంటాం కానీ మనస్సులు కలవవు. మనసు కలిసి ప్రేమను కూడా వ్యక్తం చేసుకునే సమయం లేదు. కనీసం ఒక కామన్ హాల్లో టీవీ లేకుండా, మొబైల్ లేకుండా అందరం కలుస్తామా? ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు కదా. ఒక 2 గంటలన్నా కలుస్తామా? రోజులో ఒకసారి కలిసి భోజనం చేస్తామా? ఎందుకంటే పేరుకు ఇంట్లో ఉంటున్నాం, మనం పేరుకు ఇంట్లో ఉంటున్నాము కానీ వర్చువల్ వరల్డ్ లోనే ఉంటున్నాం. చిన్న పిల్లలు ల్యాప్టాప్ లో ఉంటున్నారు, మొబైల్లో ఉంటున్నారు, కొందరేమో టీవీ ముందర ఉంటున్నారు. కానీ మనుషులుగా లేమో మనస్సులతో కలిసి ముచ్చటించుకునేటువంటి సమయం లేదు. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా తగ్గిపోయింది. కనుక ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ ఎక్కడుంటాయండి? ఇవన్నీ ఇన్ని మన మధ్యన ఇన్ని గోడలు కట్టుకున్న తర్వాత, టీవీ అనే ఒక గోడ కట్టాము, మొబైల్ గోడ కట్టాము, ల్యాప్టాప్ గోడ కట్టాము, ఇవన్నీ కట్టుకున్న తర్వాత మానవీయ సంబంధాలన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నాయి. అందుకే కుటుంబాలు బ్రేక్ అయితే భారతదేశమే ఉండదు. నో భారత్, నో ఫ్యామిలీ. కనుక ఫ్యామిలీ ఈజ్ ఫైనల్. అందరం కలిసి కూర్చొని
గట్టిగా ఆలోచించుకునే సమయం వచ్చేసింది ఇప్పుడు. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ముఖ్యంగా సామాజికవేత్తలు ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే కుటుంబ వ్యవస్థ అనేది రాను రాను విచ్ఛిన్నం అవుతోంది. అది అన్ని చోట్ల కూడా నేడు మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితులు వినిపిస్తుంది. సో ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందో ఆటోమేటిక్గా సామాజిక వ్యవస్థ కూడా మరింత బలహీనమైపోయే పరిస్థితి అయితే ఉంటుంది. అందుకనే ఎవరికి వాళ్ళకి వాళ్ళు ప్రైవసీ వెతుక్కుంటున్నారు, ముఖ్యంగా ఈ టెక్నాలజికల్ వరల్డ్లో. సో అందుకని చెప్పి ఎవరికైనా మనం ఈ మొబైల్స్ అనేది అందజేస్తున్నాం కదా. టర్మినాలజీ యూసేజ్ లో కూడా మనం రైట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడడం లేదు. ఇంట్లో కనీసం మాట్లాడాలి. అందరికీ మనకు బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకు బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులకు బాధ్యతలు. మన రెస్పాన్సిబిలిటీ గురించి భారతదేశం ఎప్పుడు కూడా మనము రెస్పాన్సిబిలిటీ సెంటర్ సొసైటీ, మనది రైట్స్ సెంటర్డ్ సొసైటీ కాదు. యూరోప్ లో వీటన్నిటిలో కూడా రైట్స్ కొరకు, హక్కుల కోసం పోరాటం. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించినప్పుడు అవతలి వాడి హక్కులను మీరు కాపాడినట్టే అవుతుంది. అందుకే ఇంట్లో కూడా పిల్లలు ఇప్పుడు రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, నాకు రైట్ లేదా, ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. దీన్నే మనం ఓకిజం అంటాం, ఓకిస్ట్ కల్చర్ మన ఇంట్లోకి వచ్చేసింది. కనుక ఇది ప్రమాదం నుంచి బయటపడాలి. మన పిల్లలు నాకు ప్రైవసీ కావాలి నాన్న, నా బెడ్రూమ్ నాకు విడిగా ఉండాలి, నాకు అక్కడ ఒక ల్యాప్టాప్ ఉండాలి. కనుక ఏం చేస్తున్నారు మన పిల్లలు మనకు తెలియదు. వాడికి ప్రైవసీ అనేది ఒక రైట్ గా మారిపోయింది. ఇదంతా కూడా మనం పొల్యూట్ చేసింది ఎవరు అంటే ఈ లెఫ్ట్ వింగ్ లిబరల్స్ అంతా కూడా ఈ వోకిస్ట్ కల్చర్ ను మన మీద రుద్ది మన సంస్కృతి, సభ్యతకు మనల్ని దూరం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ దేశంలో జరుగుతాం. అందుకే మన పదజాలం కూడా మన కల్చర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాం. ఏమయ్యా నువ్వు తీర్థం పుచ్చుకున్నావా అంటావు, ఏది ఆల్కహాల్ తీసుకునేదాన్ని తీర్థం పుచ్చుకున్నావా అని అంటావు. కనుక మన పదజాలం ఎంత దారుణంగా లంచం అని అనడం లేదు, కుంభకోణం అనేది ఒక దేవాలయం అండి. వాడు చనిపోయాడంటే గంట కొట్టాడు అని అంటాం. లేకపోతే చెవులో పూలు పెట్టుకున్నారా అంటే పూజ చేసేవాడు వాడు యూజ్లెస్ ఫెలో అని అర్థం. ఇలాంటి పదజాలం అంతా మనకు తెలియకుండా మనం మైండ్ లోకి వచ్చేసింది. మన సంస్కృతి పట్ల మనమే నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టాం. రైట్ సార్. ఎనీవేస్ మొత్తానికి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. యాక్చువల్గా చాలా ఇట్స్ ఎ వాల్యూ గెయినింగ్ ఇన్పుట్స్ అండి. సో మొత్తంగా మీరు చెప్పినట్టుగా పౌర్ణ వీక్షణ ప్రభావం అయితే పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అది అనేక దుష్ఫలితాలకి దారి తీస్తుందని కూడా సైక్రియాస్టులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి మనస్సులను కూడా ఇవి బాగా కలుషితం చేస్తున్నాయని చెప్పి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది వాటి డిబేట్. ధన్యవాదాలు.